4 ఎలక్షన్‌లో ఎవరు గెలబోతున్నారు అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావచ్చండి. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం? ఇది మనకి రాక్షసం పాలన వేరైందండి, ఒక నియంత్ర పాలన వేరైంది. మనకి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలండి. అందుకే ఈ టైంలో ప్రజాస్వామ్యం అన్నది లేదు. ఏంటంటే కనీసం నేను ఒక సర్పంచ్ కింద పోటీ చేయాలని అనుకుంటాను అనుకో, నేను నామినేషన్ అయినాకి వెళ్తే ఏం ఎత్తలేదు, చంపేస్తున్నారు. అలాగే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం అన్నది ప్రతి ఓటు ఓటెక్కున్నవాడల్లా ఆ ఓటెక్కు నిర్ణయించుకోవాలా. తర్వాత ఏంటంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో కూడా ప్రజల వద్ద సర్పంచ్కి ఎంపీటీసీలకు వాళ్ళ ఊర్లో పోటీ చేయడానికి అర్హులు కావాలా. అలా లేదు, అంతా నియంత్ర పాలన. ఆ ఊర్లో ఎమ్మెల్యే గారు ఉందంటే ఆ ఎమ్మెల్యే పాలకాపు, ఆ ఎమ్మెల్యే గారు పెద్ద కాపు, వాళ్ళే మనకి ఈరోజు సర్పంచ్ అవుతామని, ఎంపీటీసీ అవని, జడ్పీటీసీ అవని ఎవరైనా కూడా వాళ్ళ పాలకాపులో ఉంటున్నారు. ఎక్కడ చూసినాను ఎవరు కూడా పోటీ చేసే హక్కు మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎవరిని పోటీ చేయలేదు. తర్వాత ఏంటంటే ఇసుక అన్నది అది ఉచితంగా ఇవ్వాలి. ఆ ఇసుక అన్నది ఎక్కడెక్కడ కత్తిపూడిలో ప్రతి అడుగున మామూలుగా ఇసుక ర్యాంపులే. ఈరోజు ఒక 50 లారీలు 60 లారీలు మామూలుగా బ్లాక్ నమ్ముకుంటున్నారు. అంతే, అలా చేయకూడదు. ప్రతి ఒడికి సామాన్యుడికి ప్రతి ఒడికి అందుబాటులో దొరికేలాగా ఇసుక ఉండాలి. అలాగే ఇప్పుడు అమ్మబడి తర్వాత మనకి ఉచిత పథకాలన్నీ మనకు వద్దు. ఏంటంటే నాణ్యమైన విద్యని మనకి ప్రభుత్వ పాఠశాలలో కలెక్ట్ చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు ఉండాలి. కొన్ని ఊళ్ళో బాత్రూమ్లు కానీ ఇవి కూడా మరుగుదొడ్లు కానీ సరిగ్గా బాలికల స్కూల్లో కానీ లేవు. ఇంకా బాగా ఉండాలి. బాగా చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీలాగా మనం పోటీ పడాలి. గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఏ స్కూల్లో చూసినా టీచర్స్ ఉండరు గవర్నమెంట్ స్కూల్లోనూ. దానివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందులో 100% పాస్ అవుతే మన గవర్నమెంట్ స్కూల్లో మన 75 కూడా పాస్ అవుతలేదు. దానికి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ స్కూలే, మన నాయకులే మెయిన్ కారణం. ఓకే.